రామ్మోహన్ రావు అంటారా లేదంటే అవినాష్ గారు అంటారా? అవినాష్ గెలిచేది వీళ్ళిద్దరిలో ఎవరు అనుకుంటున్నావు నువ్వు? అవినాష్ అంటే విజయవాడ ఈస్ట్ గా ఓన్లీ హీరో ఎవరైనా ఉన్నారంటే దేవినేని అవినాష్. అవినాష్ గారు, గద్దె రామ్మోహన్ గారు. అవినాష్ గారు. గద్దె రామ్మోహన్ గారు గెలుస్తారంటారా, అవినాష్ గారు గెలుస్తారా? అవినాష్ గారు. ఇద్దరిలో ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అంటారు? దేవినేని అవినాష్ గారు దేవినేని అవినాష్ గారు, గద్దె రామ్మోహన్ గారు. అవినాష్ గారు. ఎవరిని చూస్ చేసుకుంటారు ఇద్దరిలో? దేవినేని అవినాష్ గారు. ఈసారి వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? అవినాష్ అని గెలిస్తే అభివృద్ధి బాగుంటుంది. అవినాష్ గారు. ఎవరి ఫోటో తీసుకోండి ఒకసారి. ఏనా? దేవినేని అవినాష్ గారు. ఎవరైనా దేవినేని అవినాష్ చూస్ చేసుకుంటాం సార్. ఎవరు తీసుకోండి ఒకసారి. ఈసారి విజయవాడ ఈస్ట్ లో గెలిచేది గద్దె మోహన్ రావు గారు అంటారా, రామ్మోహన్ రావు అంటారా లేదంటే అవినాష్ గారు అంటారా? దేవినేని అవినాష్. తీసుకోండి ఒకసారి. ఎవరు కావాలి మీకు? అవినాష్. ఇటు చూపి. అవినాష్ గారే కావాలి. అవినాష్ గారు కావాలి. ఎందుకని అవినాష్ గారు కావాలి? అవినాష్ గారి దగ్గర ఒక స్టెబిలిటీ ఉంది. గద్దె రామ్మోహన్ రావు గారు ఉన్నాడు అనుకో, ఒక నవ్వుతాడు, చెవులో ఉప్పు పెడతాడు. ఏమండి రెడ్డి గారు అంటాడు, బుధమే చేస్తాడు ఏంటి, గబుక్కున్న నవ్వుతాడు, ఒక చెవులో ఉప్పు పెట్టి వెళ్ళిపోతాడు. మరి అవినాష్ గారు చేస్తానంటే చేస్తాను, లేకపోతే రెండు సార్లు గెలిచాడు కదా గద్దె రామ్మోహన్. గద్దె రామ్మోహన్ రావు మీద పడిన రెండు సార్లు పడిన క్యాండిడేట్లలో రెండు ఈ క్యాండిడేట్లు. ఈసారి పక్కా విజయం అంటారు. రెండు ఈ క్యాండిడేట్ పడి బొప్పన బహుకుమార్ ఇక్కడి నుంచి అక్కడ నడవలేడు, అది ఈకు. ఈయన రాధా గారు ఉన్నాడు, రాధా గారే ఉండిపెట్టాన్ని చంపాలని కొడతాం చేశారు. అది ఎలక్షన్ అప్పుడే చేసాడు. దాని మూలకంగా ఇద్దరు ఓడిపోవడం కారణం. మరి అట్టయితే ఈసారి నేను ఒక్కడే కాదు కదా, కూటమి అంతా కలిసి వస్తుంది కదా. కూటమి కాదు, ఇంకో 10 మందిని కలవమను. ఇంకా 10 మందిని కలిసిరామని ఏమవదు. అంతే. ఎవరు అవినాష్ గారు గెలిపి. అవినాష్ గారే కాదు ఇంకోటి చదువుతుంది. అవినాష్ గారే కాదు ఇంకోటి చదువుతున్నా. నేసం చెప్పుకోవడం తప్ప మంది వద్దు. అది ఎట్లా ఉంటుందంటే దానికి పెద్ద రకం ఉండదు అది. ఎందుకంటే ఇంకోటి 2009లో చంద్రబాబు నాయుడు నలుగురిని కలుపుకున్నాడు, 4 చేతులు పైకి ఎత్తాడు. నలుగురు ఎవడవుళ్ళు CPM, CPI, ఈ తెలుగుదేశం, ఇది TRS. ఏమైపోయాడు? వచ్చాడా? రాలేదుగా. మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటారు. కొంచెం సీట్లు తగ్గినాయి. చిరంజీవి గారు ఉండి ఏం చేసి కొంచెం చీల్చాడు సీట్లు, బోట్లు సీట్లు తగ్గినాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏమవ్వదు. ఏమవ్వదా? పిఠాపురంలో ఓడిపోతాడు, కొండకాయ గారి మీద ఓడిపోతాడు. ఓకే, సరే. ఇక్కడ అవినాష్ గారి గెలుపు కన్ఫర్మ్ అంటావు? అవినాష్ గారికి నేను చెబుతున్నా, మీకు మెజార్టీగా చెబుతున్నా. 20 నుంచి 30 ఏళ్ళ దాకా 30 ఏళ్ళ అన్న. ఈసారి విజయవాడ ఈస్ట్ లో గెలిచేది వీళ్ళిద్దరిలో ఎవరు అనుకుంటున్నావు నువ్వు? అవినాష్ అండి. తెలుసా వీళ్ళిద్దరు? తెలుసు. ఓకే. ఈయన గద్దె రామ్మోహన్ గారు, అవినాష్ గారు. అవినాష్. ఈయన 2 సార్లు గెలిచాడంట కదా, ఈసారి కూడా గెలుస్తా అంటున్నాడు. ఈయన అవినాష్కి కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలిగా, ఎలా చేస్తాడో లేదని జరిగింది. ఈయన గెలిపించుకుంటాడు, చేస్తాడని. చేస్తాడు. వయసులో చిన్న వయసు, అదిగా పార్టీ పరంగా లేదు, బాగానే చేస్తాడు అవినాష్. ఓకే, బాగానే ఉంది. గెలిపిస్తాం పక్కా. థ్యాంక్ యూ. విజయవాడ ఈస్ట్ లో ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఇద్దరు, అవినాష్ గారు, గద్దె రామ్మోహన్ గారు. అవినాష్ గారు. చూసుకోండి ఒకసారి, చూపియండి, కెమెరాకి చూపియండి. సో ఈయన గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకని అవినాష్ గారు అనుకుంటున్నారు? మంచి చేస్తాడని. ఈయన 2 సార్లు గెలిచాడు కదా, ఈయన కూడా చూద్దాం ఒకసారి. ఈయన ఒకసారి చూసి గెలిపించుకుందాం అనుకుంటున్నారు. నమస్కారం అండి. చెప్పనండి, విజయవాడ ఈస్ట్ లో ఈసారి గద్దె రామ్మోహన్ గారు గెలుస్తారంటారా, అవినాష్ గారు గెలుస్తారా? అవినాష్ గారు. ఒకసారి తీసుకోండి. ఓకే, అవినాష్ గారు. సో ఆయన గెలిస్తే బాగుంటుంది అంటారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం 115 నుంచి 120 సీట్లు కన్ఫామ్గా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. 115లో ఇదొక సీటు, ఇది కన్ఫామ్. తూర్పు నియోజకవర్గం కన్ఫామా? 2 సార్లు గెలిచాడంట. గెలిచారు. ఒకసారి అవకాశం ఇస్తారు ఇతనికి. నెక్స్ట్ అవకాశం అవినాష్ గారికి ఇస్తారు. కంపల్సరిగా మంచి పనులు చేస్తున్నాడు ఇతను. కంపల్సరిగా గెలవక ముందు నుంచి ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నాడు.
ఓకే సరే, థ్యాంక్ యూ అన్న. కంపల్సరిగా ఆయన గెలుస్తాడు. నమస్కారం అండి. చెప్పండి అండి, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇద్దరులో ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అంటారు? దేవినేని అవినాష్ గారు గెలిస్తే బాగుంటుంది. దేవినేని అవినాష్ గారు ఒకసారి కెమెరా చూపిస్తారా మాకు? ఓకే, సో ఆయన గెలవాలనుకుంటున్నారు. అవును. రీజన్ ఏమైనా ఉందా ఆయన చూస్ రీజన్ ఏముందండి, వాళ్ళ నాన్నగారు కూడా చాలా మంచి పని చేశారు దేవినేని నెహ్రూ గారు. ఆయన టర్న్ నుంచి కూడా ఆ వారసత్వం అలాగే వస్తుంది. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, బాగా అభివృద్ధి చెందారు. అలాగే దేవినేని అవినాష్ గారు కూడా కొండ ప్రాంతంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి మెట్లు కానీ రోడ్లు కానీ ఏ సమస్య ఉన్నా అడిగి తెలుసుకొని వర్క్ చాలా బాగా చేయిస్తున్నారు. అందువల్ల ఆయనకి ఓటేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. జగన్ చేసిన ప్రభుత్వ పథకాలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క అమ్మఒడి కానీ ఇంకా అనేక పథకాలు వాళ్ళకి వెళ్తున్నాయి. ఆ పథకాలను బట్టి జగన్ గారు గెలుస్తారు. ఇక్కడ అవినాష్ గారు కూడా 15,000 మెజార్టీతో చక్కగా గెలుస్తారు. 15,000 అంటారు. 15,000 మెజార్టీతో చక్కగా గెలుస్తారు, అది సందేహం లేదు. దేవినేని అవినాష్ గారు గెలుస్తాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ చెప్పండి, ఇప్పుడు దేవినేని అవినాష్ గారు, గద్దె రామ్మోహన్ గారు, దేవినేని అవినాష్ గారు. అవినాష్ గారు అంటారు. సో రీజన్ ఏమైనా ఉందా ఆయన అనుకున్నా? దెయ్యం అంటే మనం చాలా కాలం చూస్తున్నాం. నెహ్రూ వాళ్ళ నాన్నగారు నెహ్రూ టైం కాడి నుంచి అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. ఏంటి ఇప్పుడేమో దేవినేని అవినాష్ గారు ఈ డివిజన్ మొత్తం ఎంతో ఖర్చు చేశారు, అంత అభివృద్ధి జరిగింది. ఏంటి ఆర్థికంగా కూడా చాలా మందికి సేవ చేశారు. తప్పనిసరిగా గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. అందరూ దేవినేని అవినాష్ గారిని గెలిపించాలని. మరి ఈయన కూటమి తరపున పోటీ చేస్తున్నాడు కదా గద్దె రామ్మోహన్. ఆయన కూటమి గతంలో నుంచి ఇప్పుడు మనిషి కనబట్ల, అది అయిపోయింది, అది ఆ చరిత్ర అయిపోయింది. ఎందుకంటే అందరిది ఏంటి కదా, అది ముగిసింది. అయ్యో దేవినేని అవినాష్ గారు అంటే ఇప్పుడు మనకు కావాల్సిన మనిషి. ఏంటి ఇప్పుడు ఈయన మన జగన్ గారి తరఫున పథకాలు అందరికీ అందుతున్నాయి. ఏంటి అందరికీ పథకాలు అందుతున్నాయి. విజయవాడ డెవలప్ అయింది. అక్కడ మునిగిపోయేది, అక్కడ కృష్ణ పక్కన అక్కడ గోడ కట్టారు. అది సామాన్యమైన పని కాదు. అన్ని విధాలుగా మళ్ళీ ఆ కాలనీలు, జగనన్న కాలనీ ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క కాలనీలో 5,000 ఇళ్ళు ఉన్నాయి. అది చాలా మటుకు తయారైపోయింది. అన్ని విధాలుగా ఏంటి మన ఆంధ్ర బాగుపడాలంటే మన జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఇంకోసారి తప్పనిసరిగా రావాలి. అన్న చెప్పండి, విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ గారు వర్సెస్ దేవినేని అవినాష్ గారు, ఎవరిని చూస్ చేసుకుంటారు ఇద్దరులో? దేవినేని అవినాష్ గారు. దేవినేని అవినాష్ గారు. ఆ రీజన్ ఏమైనా ఉందా సార్ని చూస్ చేసుకోవడానికి? రీజన్ అంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన రాజకీయ చరిత్రలో రాజకీయ నాయకుడు అంటే ఎలక్షన్ టైంలో వచ్చి ఆ ఒక నెల రోజులు నోటిఫికేషన్ పడిన తర్వాత కనబడతారు. కానీ దేవినేని అవినాష్ గారు ఎలక్షన్ 5 సంవత్సరాలు ఉన్న 4.5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా 2 సార్లు గద్దె రామ్మోహన్, ఇంతకుముందు ఎంపీ. అతను ఏంటి ఎలక్షన్ ముందు ఒక నెల ముందు వాళ్ళ కొడుకులు ఎక్కడుంటారో కనపడదు, వాళ్ళ భార్య వీళ్ళు వచ్చి కనబడతారు. ఆ తర్వాత మనం వెతికినా కనబడరు, వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు మనకు అసలు. ఆ తర్వాత ఆయన మంచోడని చెప్పుకున్నాడు, కానీ ఆయన చేసే ఇవన్నీ దొంగ పనులే. అవన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే. స్మగ్లింగ్ చేస్తారు, గంజాయిని ప్రోత్సహిస్తాడు. ఈయనే మొత్తం చేసేది గంజాయిని, సభ్యులని అన్ని ప్రోత్సహిస్తాడు ఈయన. కానీ నాకేం తెలియదని ఇంట్లో కూర్చుంటాడు. అసలు కరోనా టైంలో ఎక్కడ దాక్కున్నాడు ఇతను? బయటకు వచ్చాడా? ఇగ్గు పెట్టుకొని ఏదో హీరో లాగా చేస్తాడు. అంత అయితే సినిమాలు యాక్టివ్ చేసుకోవచ్చు. ఈయన రాజకీయాలు ఎందుకనికి? మొన్న ఒక రీల్ తీశాడు, అవినాష్ గారిని కట్టిన గోడని నేను కట్టాను. ఇతనికి బుద్ధి ఉందా? ఇతనికి మెదడుందా? చంద్రబాబు ఒక దొంగ, ఈ తెలుగుదేశం పార్టీ దొంగల పార్టీ. ఎవరి బాలకృష్ణ ఆడికి మాట్లాడటమే రాదు. ఆడొక నాయకుడు. ఎన్టీ రామారావు గారు ఒక గొప్ప నాయకుడు. ఆ నాయకుడు చెడబుట్టినోడు అంటే బాలకృష్ణ. వీళ్ళంతా ఎదవలు. ఈ ఎదవలకి రాజకీయాలు ఎందుకు ఇళ్ళలో పడుకోకుండా? ఈ నా కొడుకుల దగ్గర డబ్బు ఉంది, వెళ్ళి అమెరికాలో పడుకోవాలి నా కొడుకులు. అది చెప్పండి, ఇంకా ఏం కావాలి మీకు? ఇంకోటి, ఇక్కడ 2వ డివిజన్ ఉంది. ఇంతకుముందు 38వ డివిజన్, తర్వాత 6వ డివిజన్. ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో కొంచెం కొండపైన రోడ్లు వేశారు. ఆ తర్వాత పైకి ఎక్కి చూసే నాదులే లేదు. అవినాష్ గారు వైసీపీలో ఇన్ఛార్జ్ అయిన తర్వాత ప్రతి కొండకి చిట్ట చివరి దాకా మెట్లేశారు. దానికి సాక్ష్యం మీరు వెళ్ళి చూసుకోండి. ఇప్పటిదాకా ఎవడూ వేయలేదు. ఇంతకుముందు రోడ్లు వేసామని డబ్బులు తప్పారు. ప్రతి ఇంటి దగ్గర ఇళ్ల స్థలాలు ఇస్తారని ప్రతి ఒక్కరు డబ్బులు తప్పాడు. ఇప్పుడు డబ్బులు జగన్ గారు ఇప్పుడు గాలించి చెప్పినట్టుగా ఇంటి వద్దకే పాలనట్టుగా కళల గారిని స్వరాజ్యం అలా వచ్చింది. ఇప్పుడు మనకు రాష్ట్రానికి కావాల్సింది జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ సీఎం అవ్వాలి. ఈ తూర్పు నియోజకవర్గం అవినాష్ గారు ఎమ్మెల్యే అయితే చాలా అభివృద్ధి పదం అయితే. అభివృద్ధి జరగలేదు అంటున్నారు, వెళ్ళి చూసుకోమనండి. ప్రతి కొండ అభివృద్ధి జరిగింది. ఇంకేం కావాలి అభివృద్ధికి? కళ్ళ తెలియకుండా అభివృద్ధి అంటారు. వీళ్ళంతా దొంగల పార్టీ.
ఈ పవన్ కళ్యాణ్ అన్నవాడు శుద్ధ ఎదవ, వాడు చీట్లు అమ్ముకున్నాడు. వాడికి ఎందుకు పార్టీ ఇంకా మూసుకొని చంద్రబాబు కాళ్ళు పట్టుకొని నొక్కు కొట్టి సరిపోయాడు. ఓకే, నమస్కారం అన్న. నమస్తే అన్న చెప్పండి, విజయవాడ తూర్పులో ఈసారి అవినాష్ గారిని గెలిపించుకుంటారా లేదంటే గద్దె రామ్మోహన్ గారిని గెలిపించుకుంటారా? మీరు ఫోటో చూస్ చేసుకోండి. దేవినేని అవినాష్ గారు ఏనొద్దా? ఈయన అసలు పక్కన పెట్టే దేవినేని అవినాష్ గారు. ఎందుకని అవినాష్ గారు అనుకుంటున్నారు? అభివృద్ధి అంటే దేవినేని అవినాష్, అవినాష్ అంటే అభివృద్ధి. ఓకే, అంతే. సో అందుకని విజయవాడ అభివృద్ధి కావాలంటే ఈస్ట్ లో ఆయన కావాలంటారు. తప్పకుండా మరి కావాల్సింది. కూటమి తరపున వీళ్ళు వస్తున్నారు, భయం లేదా? భయమా? అసలు భయమే తెలియదు అసలుకి. దేవినేని అంటే భయం తెలియదు. ఓకే, అంతే. సరే, ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పనండి, విజయవాడ ఈస్ట్ లో దేవినేని అవినాష్ గారు అలాగే గద్దె రామ్మోహన్ గారు, ఇద్దరులో ఎవరిని చూస్ చేసుకుంటారు? ఎవరండి దేవినేని అవినాష్ చూస్ చేసుకుంటాం సార్. ఏనా ఆయన అవసరం లేదండి మాకు. గెలిచిన 2 సంవత్సరాల్లో రెండు పర్యాలు గెలిచాడు, ఏమీ చేయలేదు మాకు. ఏంటి అలాంటి వ్యక్తిని మళ్ళీ చూస్ చేసుకుంటాం, మళ్ళీ నాశనం అయిపోతాం మేము. అలాంటి వ్యక్తిని అవినాష్ ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు, జగన్కి ధన్యవాదాలు చెప్తున్నాం ఫస్ట్. అవినాష్ గారిని ఇచ్చినందుకు మీకు? అవునండి, ముందుగా జగన్కి ధన్యవాదాలు చెప్తున్నాం. అండ్ వర్కర్ అండి దేవినేని అవినాష్ అనే వ్యక్తి. ఏంటి మరి జగన్ గారు తీసుకొచ్చిన అనేక పథకాలు ప్రజల్లోకి, అట్టడుగు ప్రజలకి, పేద ప్రజలకి వెళ్ళినాయండి. ఈ రోజు ఇంటి పన్ను కాతికి మాకు రాలేదండి, వాళ్ళు వాలంటీర్ ఉంటే తెచ్చి ఇచ్చేవాళ్ళు మాకు. ఈ వాలంటీర్ వ్యవస్థని నాశనం చేసేసారు. ఏంటి మా అమ్మ నాన్న మా తాతలకు పెన్షన్ వచ్చేదండి, వాళ్ళ ఇంటికి కూడా ఈరోజు వాళ్ళు ఆ అకౌంట్లో పడి డబ్బులు వేసుకొని నాన్న బాధలు పడుతున్నారు. వాలంటీర్స్ ఇంటికి వచ్చి ఏంటి పొద్దున్న లేచి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ పరిస్థితి లేకుండా ఈరోజు నాశనం చేసి సర్వనాశనం చేశారు. అవినాష్ అనే వ్యక్తి వచ్చినందుకు మాకు ప్రతి విషయం, ప్రతి ఆపద, ప్రతి కష్టం ఏం చెప్పుకున్నా సరే ఎమ్మటే స్పందించి ఆ సమస్యకి పరిష్కారం చేసే వ్యక్తి మాకు కావాలని మేము కోరుకుంటాం. వ్యక్తిని జగన్ గారికి నీ ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆరాధించిన మా జగన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ మా అవినాష్ గారిని మేము అత్యధిక మెజార్టీతో తూర్పు నుంచి అంతా గెలిపించుకుంటామని మంచి మనవి చేస్తున్నాం. నమస్కారం అన్న. నమస్తే. వీళ్ళిద్దరిలో ఈసారి విజయవాడ ఈస్ట్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? ఏమండి, విజయవాడ ఈస్ట్గా ఓన్లీ హీరో ఎవరైనా ఉన్నారంటే దేవినేని అవినాష్ అంతే. ఇంకో ఫోటో కానీ ఇంకోటి కానీ లేదు జనాలకి. విజయవాడ ఈస్ట్ ఓన్లీ హీరో దేవినేని అవినాష్ అంతే. ఏంటన్నా అంత హీరో అంటే ఎందుకని అంత? ఎవడండి, ఇగో విజయవాడ ఈస్ట్లో కొండ ప్రాంతం ఉండిద్ది మాకు. ఈ గద్దె రామ్మోహన్ 2 సార్లు గెలిచాడు. ఒక్కసారి ఆయనలేండి, మేము మర్చిపోలేములేండి. ఆయన మేము గుర్తుందిలే కానీ ఆయన మర్చిపోలేని ఫిగర్. ఎందుకంటే మా దగ్గర రాలేదు కదా ఆయన. ఒక్కసారి 2 సార్లు గెలిచాడు, 3వ సారి తుక్కు ఓడిపోతాడు అవినాష్ గారి చేతిలో. ఆయన కొండ ప్రాంతంలో ఒక్కసారి కూడా ఒక మెట్టెక్కలా ఒక పని చేయించలేదు. వాటర్ ప్రాబ్లం వచ్చినా ఏం చేయరు. ఈయన ఇన్ఛార్జ్గా ఉన్నానండి, 4 years అవుతుంది ఇన్ఛార్జ్గా వచ్చి. అసలు కొండ ప్రాంతం ఎలా ఉంది చూడండి. ఇప్పుడు మీరు నేను తీసుకెళ్తా పదాన్ని పక్కకి, మెట్లు కానీ, రైలింగ్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, నీళ్లు కానీ ఏం ప్రాబ్లం లేకుండా ఉంది. ఎంతసేపు మాస్ ఉన్న ఏరియాలోకి అసలు గద్దె రామన్ అనేవాడు అసలు అడిగి పెట్టేవాడు కదండి. ఓన్లీ సామాజిక వర్గమో ఇంకోటి మాయమాటలు చెప్పుకోను, ఇస్త్రీ బండ్లు, తోపుడు బండ్లు ఇచ్చి మాయమాటలు చెప్పుకునే వ్యక్తి గద్దె రామ్మోహన్. ప్రజలకు ఏమైనా న్యాయం చేయాలన్నా కానీ, విజయవాడ తూర్పు ప్రజలు ఆనందంగా ఉండాలన్నా కానీ అవినాష్ గారిని కోరుకుంటున్నాం మేము. ఎంత మెజార్టీ అంటే ఏం చెప్తామండి, ఇప్పుడు జనాలు అందరూ వేస్తాం అంటున్నారు అవినాష్ గారికి. మేము చెప్పలేం కదా 20,000 వస్తాయా 30,000 వస్తాయా అని చెప్పలేము. 20,000 పైనే ఖచ్చితంగా. అవినాష్ గారు 20,000 పైన మెజార్టీ పక్కా. తుక్కు ఓడిస్తామండి గద్దె రామ్మోహన్ గారిని. మేమంతా కొండ ప్రాంత ప్రజలు ముందు చెప్తున్నాము. మా ఏరియా ఒక్కడు కూడా చేయలేదు గద్దె రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ అన్న. ఈసారి వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? అవినాష్ అని గెలిస్తే అభివృద్ధి బాగుంటుంది అన్న. అవినాష్ గారు గెలిస్తే అభివృద్ధి బాగుంటుంది. కృష్ణలంక ప్రాంతాన్ని మొత్తం డెవలప్మెంట్ చేసింది ఆయన. చేశాడా? మొత్తం డెవలప్మెంట్ మొత్తం ఆయన. మరి ఈయన 2 సార్లు గెలిచాడు. దేనికన్నా? దేనికి పనికిరాదన్న. ఇది పనికిరాదా? పక్కన పెట్టేది దాన్ని. దీన్ని పక్కన ఇలా పడేది. నేనైతే పడేస్తానన్నా. నేను మా దేవుడు మా హీరో దేవుడు అన్ని ఈయన. థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. అంటే ఈసారి వీళ్ళిద్దరిలో విజయవాడ తూర్పు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? రామ్మోహన్ రావు గారు, అవినాష్ గారు. ఎవరి ఫోటో తీసుకోండి ఒకసారి. ఏనా? ఓకే, సో ఆయన గెలిస్తే మంచిగా ఉంటాడు అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ అండి. వీళ్ళిద్దరిలో విజయవాడ తూర్పులో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు తీసుకోండి ఒకసారి. ఆయన గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఎందుకని ఆయనే కావాలి? ఆయనే కావాలి అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ.